అంతోని వారి మరణానంతరము నాటి నుంచి నేటి వరకు అనేక మంది భక్తులు అంతోని వారి ఎడల అత్యంత ప్రేమ విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో స్పెయిన్ దేశపు మహారాణి ఒకరు. ఆమె అంతోని వారి ఎడల మహాభక్తి కలిగి ఉండేది, చాలా విశ్వాసము కలిగి ఉండేది. అయితే ఒక రోజున అకస్మాత్తుగా ఆమె కుమార్తె మరణించింది. ఆమెను భూస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అతిథులందరూ రాజులు కాబట్టి విదేశాల నుంచి కూడా రాజులు సామంతులు అందరూ కూడా చేరుకున్నారు. కానీ ఈ మహారాణి ఆ శవపేటిక వద్ద నుంచి కదలడం లేదు. ఎవరు ఎంతగా బ్రతిమిలాడినా చెప్పినా కానీ ఆమె కదలడం లేదు. వారందరితో ఆమె చెబుతుంది, ఖచ్చితంగా నా కుమార్తె బ్రతుకుతుంది, దేవుడు ఆమెకు జీవాన్ని ఇస్తారు, అంతోని వారు తప్పక సహాయం చేస్తారు అని చెబుతుంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆమె చెప్పేటువంటి ఈ మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఆమెకు నిజంగానే పిచ్చెక్కింది అని అనుకున్నారు. కానీ ఆమె మాత్రము తన భక్తిని వదలలేదు. ప్రభువైన యేసును ప్రార్థించింది. మీరే మరణించి మళ్ళీ జీవంతో లేచారు కదా, మరి నా కుమార్తెను నాకు ఇప్పుడు ఇవ్వండి. ఆమెను జీవముతో లేపి ఆనాడు లాజరును ఏ విధముగా వారి కుటుంబానికి ఇచ్చారో ఇప్పుడు నా కుమార్తెను నాకు ఇవ్వండి అంటూ మొరపెట్టింది. ఆ తర్వాత అంతోని వారిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఎలాగైనా సరే దేవుణ్ణి నా కుమార్తెను నాకు ఇచ్చేటట్లు ప్రార్థించండి అంటూ మొరపెట్టింది. అందరూ ఈ అయోమయపు స్థితిలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి చూచి జాలిపడుతూ ఉన్నారు. మరోవైపు అంత్యక్రియలు చేయాలి. అతిథులందరూ అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అందరూ ఆశ్చర్యపడేటువంటి విధముగా ఆ బాలిక జీవముతో లేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యువరాణి జీవముతో లేచిందో అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇది నిజమా కళ అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అయితే బ్రతికినటువంటి ఆ యువరాణి మాత్రము మహా చిరాగ్గా ఉంది. ఆమె చిరాకుతో రుసరుసలాడుతూ వాళ్ళమ్మతో చెబుతుంది, అమ్మా నువ్వెంత పని చేశావు, నేను అసలు చచ్చిపోయి చక్కగా మోక్షానికి వెళ్ళిపోయాను. అక్కడ దేవుడి సమక్షంలో స్తుతులు పాడుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నాము. కానీ నువ్వేమో పట్టు వదలకుండా ప్రభువుని ప్రార్థించావు. నీ ప్రార్థన చూసి నేను దేవుడితో చెప్పాను, ప్రభు నన్ను మాత్రము మళ్ళీ బ్రతికించవద్దు, భూలోకానికి పంపవద్దు, అసలు మా అమ్మ ప్రార్థన వినవద్దు అని ఖచ్చితంగా చెప్పాను. కానీ ఈ మధ్యలో అంతోని వారు తలదూర్చారు. అప్పుడు ప్రభువు నాతో చెప్పారు, చూడమ్మా, నా భక్తుడైనటువంటి అంతోని వారి ప్రార్థన నేను ఆలకించకుండా ఎప్పుడూ ఉండలేను. కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నారు కాబట్టి మీ అమ్మతో కలిసి మీ అమ్మ ప్రార్థన నేను ఆలకిస్తూ ఉన్నాను. కాబట్టి నీవు తిరిగి వెళ్ళాలి, నీవు మళ్ళీ ఈ భూలోకములో జీవించాలి. కాకపోతే ఒక 15 రోజుల పాటు మీ అమ్మకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించు, ఆ తర్వాత మళ్ళీ నీవు తిరిగి వద్దువు కానీ అని ఆ బాలికను సముదాయించి మళ్ళీ ఆమె జీవముతో లేచేటట్లు చేస్తూ ఉన్నారట. ఆ బాలిక చెప్పినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె చెప్పినట్లుగానే 15 రోజుల తర్వాత ఆ యువరాణి మళ్ళీ మరణిస్తూ ఉంటుంది. అంతోని వారు మరణించిన తర్వాత జరిగినటువంటి అద్భుతము మనకు ముఖ్యంగా 2 విషయాలు నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే, మొట్టమొదటిది భక్తి. పునీతుల ఎడల మనకు ఉండాల్సినటువంటి భక్తి. పునీతులకు మనమెందుకో భక్తిలో ఉండాలి అని మనము అనుకుంటే
పునీతులు మనతో కలిసి ప్రార్థన చేస్తారు. మరియ తల్లిని మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలులతో కలిసి ఆమె ప్రార్థన చేశారు. బెర్నదేతమ్మకు కనిపించినప్పుడు బెర్నదేతమ్మ ప్రార్థన చేస్తుంటే మరియ తల్లి కూడా ఆమెతో కలిసి ప్రార్థన చేశారు. కాబట్టి పునీతులందరూ మనం ఎందుకు వారిని ప్రార్థన చేస్తాము అంటే వాళ్ళు మనతో పాటు ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే మనము పునీతుల పేర్లు కూడా పిల్లలకు పెట్టుకుంటూ ఉంటాము. ఈ రోజుల్లో చాలామంది ఆ పేర్లు తీసేస్తూ ఉన్నారు. పునీతుల పేర్లు కాదు, ఏవేవో అసలు మాటలు పలకటానికే నాకైతే చేత కావడం లేదు. చాలాసార్లు అడుగుతాను, అసలు ఈ పేర్లు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి అని. ఏదేదో చెబుతారు కానీ వాళ్ళు చెప్పింది నాకు అర్థమే కాదు. చివరికి ఇక వదిలేయడమే. చెబుతాను, పునీతుల పేర్లు పెట్టుకోండి. ఎందుకు అంటే ఆ పునీతులతో అనుబంధం కలిగి ఉంటుంది. మిగతా పునీతుల్ని స్మరించినా స్మరించకపోయినా ఆ పేరు ఎప్పుడూ నోటిలో నానుతూ ఉంటుంది. కాబట్టి ఆ పునీతుని ఎడల భక్తి కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పునీతురాలు కానీ పునీతుడు కానీ ఆ బిడ్డతో కలిసి ప్రార్థన చేస్తారు. అవసరమైనటువంటి సమయాలలో తప్పనిసరిగా దేవుడు వారి ద్వారా చేసేటువంటి ఆ ప్రార్థనను ఆలకిస్తూ ఉంటారు. రెండవది ప్రభుని కనికరము. మహారాణి అంతోని వారి ఎడల ఎంత భక్తి ఉన్నప్పటికీ మొదట ప్రార్థించింది ప్రభువుకే. ప్రభువు కనికరము కావాలి. మనము లూకా సువార్త ఈ 7వ అధ్యాయములో నాయుని గ్రామంలో వితంతు కుమారుని ప్రభువు జీవముతో లేపిన ఉదంతాన్ని చూస్తూ ఉన్నాము. అక్కడ ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ప్రభువునేమీ అడగలేదు. అడగకపోయినా సరే ఆ ఏడ్చేటువంటి తల్లిని చూచినటువంటి ప్రభువు ఆమెపై కనికర పడుతూ ఉన్నారు. అది చాలా ముఖ్యము. ప్రభువుకి కనికరము కలగాలి. ఆ కనికరము కోసమే మనం ప్రార్థన చేయాలి వాస్తవానికి. అందుకే సిలువలో దొంగ ఏం చెప్పాడు? ప్రభు, నీవు నీ రాజ్యములో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ఆలోచనలో ఉండాలి, ప్రభుని మనస్సులో ఉండాలి. అప్పుడే ప్రభువుకి మనపై కనికరం కలుగుతూ ఉంటుంది. అందుకే ఆ కనికరము కోసమే ప్రార్థన చేయాలి. అందుకే మనము దివ్యబలి పూజ ప్రారంభంలో కూడా సంఘ ప్రార్థన చెప్పడానికి ముందు ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి అని ప్రార్థన చేస్తూ ఉంటాము. కారణము ఇదే, ఆ కనికరము కావాలి. ప్రభువు మనపై కనికర పడతారా లేదా అనేది మళ్ళీ ప్రశ్నార్థకం అవుతుంది. మనం మంచివాళ్ళమైతే కనికరం చూపిస్తారు, చెడ్డవాళ్ళమైతే ఒకవేళ కనికరం చూపించకపోవచ్చు. కానీ మనము ఏ పునీతుని ద్వారా అయితే ప్రార్థన చేస్తూ ఉంటామో, ఇందాక మనము చెప్పుకున్నట్లుగా ఆ పునీతుడు అక్కడ ఆ బాలిక కోసము దేవుడిని వాళ్ళ అమ్మతో కలిసి ప్రార్థన చేసినట్లు మనతో కలిసి ఆ పునీతులు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడికి మనం చేసినటువంటి పాపాల ద్వారా మనపై కనికరము కలగకపోయినా మన ప్రక్కన నిలబడుతున్నారే పునీతుడు, ఆ పునీతుడిని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కనికరం కలుగుతూ ఉంటుంది. ఆ పునీతుడికి మనము అత్యంత ఆప్తులము కాబట్టి ఆ పునీతుడిని చూసినప్పుడు మనలో ఉన్న పాపాలు దేవుడికి గుర్తురావు. ఆ పునీతుడు, ఆయన గొప్పదనము, ఆయన భక్తే గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకే ఆయన కోసము దేవుడు మనపై కనికరాన్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు మన జీవితాలు ఈ లోకములో మరి ఆనందముగా ఉండడానికి, సక్రమంగా ప్రభుని చిత్త ప్రకారము జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి పునీత అంతోని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎడల భక్తి ప్రపత్తులో ప్రకటించేటువంటి మనము ఊరికే ప్రార్థనలు చేసుకోవడం ఎలా చేయడం కాదు, కానీ అసలు శిస్సులైనటువంటి భక్తి ఆయన ఎడల మనము కలిగి ఉండే, ఖచ్చితంగా మహారాణి ఏ విధముగా అయితే అంతోని వారి ఎడల అచంచలమైన భక్తి కలిగి ఉందో మనం కూడా అలాగే భక్తిని పెంపొందించుకోవడానికి కావలసిన వరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున